నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ హయాంలో 3000 స్కూళ్లను తెరిపించాం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. గడువులోగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వర్క్ ఏజెన్సీలను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే అభాండాలు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ధ్వజం. ఆదాని ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. చెలో రాజ్ భవన్ లో కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు హయాంలో రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రంలో ఏకంగా 5000 పాఠశాలలు మూసేశారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో మూసేసిన స్కూళ్లలో 3000 స్కూళ్లు తెరిచిందని అన్నారు. సీఎం జగన్ పేదలకు నాణ్యమైన చదువులు అందించడం కోసం నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి పేద విద్యార్థుల తలరాతలను మారుస్తున్నారని అన్నారు. దయచేసి చూసుకోవాలి. అంటే 18-19 సంవత్సరం కంటే ఇప్పుడు సుమారు 2,40,840 పిల్లలు ఇవాళ అధికంగా ప్రైవేట్ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలో అధ్యక్ష. దానికి కారణాలు తెలుసా అధ్యక్ష? వాళ్ళన్నా స్కూల్ మూసేమని చెప్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా అయితే 2014-19 మధ్యలో చూసుకుంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో 5,000 స్కూళ్లు మూసారు అధ్యక్ష. 5,000 స్కూల్ని 2014-19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో 5,000 స్కూల్ మూసారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కాబట్టి 5,000 స్కూల్ పేర్లు కూడా మీకు పంపించమంటే మీ ద్వారా సభ్యులు పంపిస్తాను అధ్యక్ష. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తానండి మరి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మళ్ళీ తెరిపించాం అధ్యక్ష. 3,000 స్కూల్స్ ని తెరిపించడం జరిగింది అధ్యక్ష. ఇంకా విషయం కూడా చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ ను కూడా మూసివేయడం జరగలేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా జరిగి ఉంటే దయచేసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మా ఊర్లో నా నియోజకవర్గంలో ఫలానా స్కూల్ మూసేమని చెప్పి దయచేసి చెప్పనండి అధ్యక్ష. ఒక్కరైనా సరే ఆ ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే చెప్పనండి అధ్యక్ష. కొత్త సచివాలయంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనున్న నేపథ్యంలో నిర్మాణ పనులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా గడువులోపు పూర్తి చేయాలని వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనులను ఆయన ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా ఇవన్నీ క్రియేట్ చేసేది కదా. అంటే ఇవే సార్ ఇవే స్టోన్స్ ని అట్లా చూపించారు కలర్ కొంచెం ఈ సైడ్ సైడ్కి ఏమైనా చేస్తారా? ఏం లేదు సార్, న్యాచురల్ వదిలేస్తాం. కట్ చేయమన్నా కట్ చేయమని చెప్తుంది సార్. రాలేదు కదా ఈరెట్లో రేపు చూస్తే బాగున్నదంటే మీకే ఆ పేరు వచ్చింది. ఇది లెవెల్ కట్ చేసి దీన్నే మంచిగా యూజ్ చేసుకోండి. దీంట్లో ఫౌంటైన్స్ వస్తాయా? ఇది ఎక్కడ అదే పైకి పోవడానికి ఇది ఒకటి అక్కడి నుంచి కూడా ఇంకోటి ఉంది. అంటే దీని లోపల షూటింగ్ చేస్తుంది. ఓన్లీ దీని గురించే ఇది క్రియేట్ చేస్తాను. సీఎం గారు వచ్చినప్పుడు అది అట్లనే ఉంటుంది అన్నారు. అట్లనే ఉంటుంది అని అంటారు. అదే సార్ ఇది డెవలప్ చేస్తుంది. ఇది మీకు చేపించి మళ్ళీ పెట్టి బ్యాక్ సైడ్ కొట్టుకోవచ్చు.
ఇలా మీరు అన్నట్టు ఇందాక ఇలా వచ్చేసి పైన అది ఎక్కింది సార్. అది రైట్ సైడ్ ఆమ్ ఎక్కింది. మనం వస్తున్న రోజు రైట్ సైడ్ ఆమ్ లేదు సార్. ఇప్పుడు ఎక్కి కూడా పోతుంది సార్. వచ్చేది కదా ఆల్రెడీ హెడ్ బయలుదేరి సార్. నిన్న బయలుదేరి ఇది పాతది ఉండేనా? ఇది పాతది సార్. ఇది పాత సార్. సపోర్ట్ లా ఉంది. వాటి ఏం చేస్తారంటే సాలిడ్ రాక్ లాగా క్రియేట్ చేయాలి. దాంట్లో సిమెంట్ వేసి ఇంకేం చేస్తారా దాన్ని కరెక్ట్ చేస్తే చేస్తారు. చాలా ఇది కానీ అది కానీ ఆ మొత్తాన్ని గ్రూవింగ్ చేసేసి వాటిని పాలిష్ అంటే వాటిని పెట్టి న్యాచురల్ లుక్ ఇక్కడ కూడా ఇది కూడా అవును సార్. అన్నీ సార్ దీనికే కలర్ కొట్టినామనుకో చూడడానికి బాగుంది. లేదు సార్ వార్నిష్ సార్. న్యాచురాలిటీ ఎక్కడ దెబ్బతింది. దాన్ని మేకప్ చేసిన వెంటనే వార్నిష్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా వస్తుంది సార్. ఇట్లా వస్తుంది. ఇక్కడ మిగులుతుంది మీకు. అంటే ఇది తీసేసిన తర్వాత మనకి ఇక్కడ మిగులుతుంది కదా. మిగిలితే దీన్ని కంటిన్యూ చేసి దీంట్లో ల్యాండ్స్కేప్ మనం కొంచెం పైకి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి తీసుకోవాలని పిల్లలే చేయండి. అంతే సార్. అంతే సార్. పిల్లలే చేయండి. ఎందుకంటే మళ్ళీ వేరే దగ్గర అయితే లేదు అస్సలు దాటం. ఇది బెస్ట్. దీన్నే కరెక్ట్ చేసుకుంటే మీకు మీదికి వెళ్ళిపోతాం. మీది పోవడానికి ఇది ఒక్కటే స్థలమా? స్టోన్ వస్తుంది. డ్రాయింగ్స్ వస్తాయి. ఈ స్టోన్స్ మనం పెట్టేసి ప్లాంట్ అంటే కింద పడిపోతుంది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కొందరు రండ రాజకీయం చేస్తున్నారని, తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే అనేక అభండాలు వేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య ధ్వజమెత్తారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో ఫాదర్ కొలంబో 96వ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు గాని స్వపక్షం గాని రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ గా తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు. మహిళలను అడ్డం పెట్టుకొని కొందరు చిల్లర రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫాదర్ కొలంబో గారు గతంలో ఎక్కడున్నా కూడా మా కోసం, మా గణపురం నియోజకవర్గం ప్రజల కోసం వారిప్పుడు మరి మాకు అండదండలుగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కొలంబో గారు ఇక్కడున్న మా ఫాదర్స్ వారి ప్రతినిధులుగా ఉన్నారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి. వారు నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ఫాదర్ కొలంబో యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను. పైనుండి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని ఉంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గంలో నడవడం వల్ల నేను ఇది స్థాయికి వచ్చాను. వారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి వారిని ముట్టుకునే అవకాశం నాకు వచ్చింది. చనిపోయిన తర్వాత పూజా కార్యక్రమంలో మొదటి పఠనం చదివే అవకాశం నాకు వచ్చింది. తర్వాత ఈరోజు అనేక మంది తెలంగాణ మొత్తంలో కొలంబో గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రాజయ్య కొలంబో శిష్యుడు అనే సంగతి అందరికీ కూడా తెలుసు. ఎంతో ఆప్యాయంగా మమతానురాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి,
గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6-7 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలి, తాడో పేడో తెలుసుకుందాం. కానీ మహిళలను అడ్డుపెట్టి యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను. పై నుండి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గం. కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయంగా మమతానురాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి, గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6-7 వేల మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలి, తాడో పేడో తెలుసుకుందాం. కానీ మహిళలను అడ్డుపెట్టి యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను. పై నుండి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడిగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గం. అదాని షేర్ల కుంభకోణంలో ప్రజా సంపద ఆవిరి అయ్యిందని, ఈ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్ భవన్ చేపట్టారు. గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణతో నాయకులు కార్యకర్తలు ప్రదర్శనతో చెలో రాజ్ భవన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీజేఆర్ విగ్రహం వద్దనే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు, వైస్ ప్రెసిడెంట్ మల్లురెడ్డి గారు, దేశంలో మోడీ అదాని ఏ విధంగా కుట్ర చేస్తున్న విషయాన్ని
ఇప్పుడు పెద్దలు చింతకాలం మాట్లాడుతున్నారు. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు మరి పెద్దలు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యమైన పెద్దలకు, యువకులకు, మహిళలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు దేశాన్ని మొత్తం కూడా మాజీ మంత్రి సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు నిబద్ధతతో వ్యవహరించి ప్రజలకు తన వంతు సేవలను అందించారని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. బంజారాహిల్స్లోని ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఏఈ పరీక్షల ప్రశ్న పత్రావళి లీకేజీ అయిన నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మీడియా సమావేశంలో హెచ్చరించారు. పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది సెట్ కాదు. అర్జెంట్ గా నేను గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా త్వరలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, గవర్నర్ గారికి లెటర్ రాయబోతున్నా. తప్పకుండా ఇది సిబిఐతో విచారణ జరపాలి. దీని వెనుక ఎందరో పెద్దలున్నారు. తమకు కావలసిన వ్యక్తులను మాత్రమే అందులో ఉద్యోగాలు దొరికించే విధంగా ఒక లోతైన కుట్ర జరిగింది తెలంగాణలో. లేకపోతే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఏ ఎగ్జామ్ హాల్ అయితే రాసిండో ఆయనకు ఎక్స్ట్రా టైం ఎందుకు ఇచ్చిండ్రు? మధ్యాహ్నం పూట ఎందుకు పెట్టిండ్రు? పొద్దున పూట జరగాల్సిన ఎగ్జామ్ మధ్యాహ్నం పూట అతనికి ఎందుకు పెట్టిండ్రు? పత్రికల్లో వస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు. ఇదే స్కామ్ జూనియర్ లైన్మెన్ విషయంలో కూడా జరిగింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ అది కూడా పక్కా లీక్ అయింది. ఒకటే పేరు మీద ఒకటే వ్యక్తి 4 హాల్ టికెట్లు తీసుకుంటారు. నేను రఘుమారెడ్డి గారికి చెప్పేదాకా తెలియదు. నేను ఆధారాలతో సహా ఇస్తే చేస్తా అన్నాడు. అది కూడా క్యాన్సిల్ చేయలేదు. జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ ఎట్లయితే క్యాన్సిల్ చేసిండ్రో అప్పుడు ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాన్స్కోలో జరిగిన ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పిన. అప్పుడు క్యాన్సిల్ నేను ఆధారాలతో సహా ఇచ్చిన. దాని మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. రాచకొండ పోలీసులకు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ హైదరాబాద్ పోలీసులకు ఇచ్చి చేతులు తెలుపుకుంటున్నారు. సో చేతులు తెలుపుకొని రేపు ఏం కాలేదు, జూన్ కు ప్రిపేర్ కమ్మని అంటున్నాడు ఈ చైర్మన్ గారు. ఎట్లా అంటారండి మీరు జూన్ కు ప్రిపేర్ కమ్మని? జూన్ కు ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కమ్మని అంటున్నారు. మీరు ఒక్కరికి పొజిషన్ లో కూర్చొని మళ్ళీ దీని మీద ఎంక్వైరీ చేయడం అంటే ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది. ఇది సరిగా జరగవని తెలిసి మళ్ళీ కొత్త బాడీని వేయాలి, కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఆ పని 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి 48 గంటల లోపల మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ ను మరి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్ళీ పెడతామని చెప్పి ప్రకటన చేయకపోతే నేను తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరం నడిబొడ్డున నేను ఆమరణ నిరార్థక కూర్చుంటా. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం కూర్చుంటాను. ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా మరొకసారి విద్యార్థులు ఎంతో కష్టపడి విద్యను అభ్యసిస్తున్నారని లీకేజీల పేరుతో కేసీఆర్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతోందని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ సంయుక్త ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్, రాజీవ్ చౌక్ చౌరస్తాలో సీఎంకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా బైఠాయింపు జరిపారు. సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, పీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి గజ్జి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 8 నెలలు ఆగమంటున్నా, 8 నెలలు ఆగండి. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి వస్తాడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు గుర్తారు గారి ఒక్కసారైనా ఒక్క నోటిఫికేషన్ ఈరోజు బదలాం చేస్తారు అందరినీ. ఇదా మీరు చేసేది? ఇదా మీరు చేస్తున్న సాధించింది తెలంగాణలో? దేనికోసం వచ్చింది తెలంగాణ? నియామకాల కోసం కాదా? ఉద్యోగాల కోసం కాదా? నిధుల కోసం కాదా? నిధులు మీరు ఎత్తుకపోతురి, నియామకాలు ఇట్లాంటి లంచోట్లకు చేతిలో పెడుతురి. ఇదా మీరు చేస్తున్నది? ఏది ఏమైనా నేను ఒకటే కోరుకుంటున్నా, దీంట్లో
సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. దీంట్లో ఎవరు ఎంత పెద్ద శక్తి ఉన్నా బయటికి తీయాలి. ప్రవీణ్ అంటూ ఉన్నత ఉద్యోగ పోస్టులైన గ్రూప్ 1 ఏఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్లను సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వమే లీకేజీ చేసిందని, ఇందుకు బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014లో 191,000 ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కొన్ని పోస్టుల భర్తీల కోసమే నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్లు లీకేజీ కావడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారిందని అన్నారు. యాక్టివిటీది పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ సొంత డీకోడింగ్ పాస్వర్డ్ సిస్టంలో ఉండాల్సినటువంటిది ఒక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ పోయి నియంత్రించిండ్రు అని అంటే అది నమ్మడానికి అవకాశం లేనటువంటి సబ్జెక్ట్. ఇది కాన్ఫిడెన్షియల్ పోస్టులను వాడికి ఎట్లిస్తాడు? ఇది కంపల్సరీ వైఫల్యము. అంతేగాక డైరెక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆయన స్వయంగా మోసాన్ని నిర్ధారణ చేస్తుండు, లీకేజీని ఒప్పుకుంటుండు, అని తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకుండు. కాబట్టి ఇతను ఇమ్మీడియట్గా అతను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అయితే ఇక్కడ ఏంటిదంటే మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ సిగ్నల్ వద్ద బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా సరైన పద్ధతిలో నెంబర్లు లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వాహనాలకు సరైన పద్ధతిలో నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని, లేకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అన్నారు.
ఈ స్పెషల్ డ్రైవ్లో ఎస్ఐలు నాగేంద్ర, వీరేశం, మల్లయ్య, నాగేశ్వరరావు, ఏఎస్ఐ నరసింహులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ కట్టాలి మా భువనగిరి నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లలో కానీ ఈసర్ నుంచి వచ్చి ఈసేలు వచ్చే కానీ యమునంపేట ఎక్స్ రోడ్ నుంచి రాంపల్లి ఎక్స్ రోడ్ రూట్లో మనకి మెయిన్ క్యారేజ్ వే ఉంటుంది. ఈ రూట్లలో చాలా నేరో రోడ్లు, ఈ రోడ్ల మీద ఎక్కడన్నా బండ్లు పెద్ద పెద్ద బండ్లు ఆపడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బండ్లు ఆపొద్దని చెప్పి కోరుతున్నాను. సార్ ఇక్కడ ఈరోజు మీకు నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ దొరికాయి కదా, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఇప్పుడు అన్ని ప్రజెంట్ అయితే ఎంఈ యాక్ట్ కేసులు బుక్ చేస్తున్నాం. ఏదైనా అందులో ఇంకా అనుమానాస్పదంగా కావాలని తిరుగుతున్నట్టు అనిపిస్తే మటుకు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి, విజయవాడ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కమిషనర్ అదేవిధంగా జాయింట్ కమిషనర్, మా డీసీపీ సారు వీళ్ళ ఉత్తర్వుల మేరకు ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా రీసెంట్గా చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. దానిలో ప్రివెన్షన్లో భాగంగా మేము వెహికల్ చెకింగ్ దీనిలో నెంబర్ ప్లేట్ లేని, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ వాటిని చెక్ చేస్తున్నాం. ఈ వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ తోటి వాహనాలు కనుక నడిపితే వాహనదారులకి కన్సర్ట్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయించి వాళ్ళని జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నెంబర్ లేకుండా కానీ ఈ ఎటువంటి దొంగ నెంబర్లు వేసుకొని తిరగడం కానీ చేయొద్దని చెప్పి ప్రజలందరూ కోరుతున్నాం. ముఖ్యంగా ఈ రోడ్ల పైన బండ్లు ఆపే కాడ రోడ్ లైన్ మార్కింగ్స్ ఉంటాయి, దాటి బయట సైడ్ ఆపుకోవాలి. రోడ్డు మీద ఆపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ఎక్కడ బండ్లు ఆపొద్దని చెప్పి కూడా కోరుతున్నాం. టీఎస్పీఎస్సీ ఏఈ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనను నిరసిస్తూ ఆ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంగా అరెస్ట్ అయిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఇతర కార్యకర్తలను పోలీసులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. भारत माता की जय, भारत माता की जय। भानु भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। भानु भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। जय माता विजय। थैंक यू। भारत माता की जय, भारत माता की जय। भानु भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। भानु भाई संघर्ष करो, हम तुम्हारे साथ हैं। भारत माता विजय। మంచిగా బ్రాడ్గా అండి. మీడియా వాయిస్ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ హయాంలో 3000 స్కూళ్లను తెరిపించాం, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి.
గడువులోగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. వర్క్ ఏజెన్సీలను ఆదేశించిన మంత్రి కొప్పుల ఈశ్వర్. నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే అభాండాలు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ధ్వజం. అదానీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. చెలో రాజ్ భవన్ లో కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.